రెండు కీలక పరిణామాలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. సీఎం జగన్ తో షర్మిల భేటీ కావడం ఒకటైతే, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు సీఎం జగన్ సిద్ధమవడం రెండోది. వీటన్నిటికంటే హైలైట్ షర్మిల కాంగ్రెస్ పెద్దలతో భేటీ కాబోతుండడం. ఈ భేటీలు ఏపీ పాలిటిక్స్ లో ఒక కుదుపు తీసుకురావడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఈ భేటీల వెనుక అసలు ఉద్దేశాలేంటి? ఏపీ పాలిటిక్స్ లో ఈక్వేషన్స్ ఊహించనంత వేగంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కాంగ్రెస్ తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు వైఎస్ఆర్టీపీని ఆ పార్టీ విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల హస్తిన వెళ్లనుండగా, మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు అన్న జగన్ హైదరాబాద్ రానున్నారు. అయితే ఈ పర్యటనల వెనుక అసలు కథలు వేరే ఉన్నాయి. రాబోయే రోజుల్లో జరిగే అనూహ్య పరిణామాలకు ఈ రెండు ఘటనలే బీజంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో ఏదీ కూడా కాకతాళీయంగా జరగదు. వారు మాట్లాడే మాట, వేసే అడుగుల వెనుక అర్థం ఒకలా కనిపించినా పరమార్థాలు వేరే ఉంటాయన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. గతంలో చంద్రబాబు పవన్ భేటీ అయినా, జరగబోయే సీఎం జగన్ మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయినా ప్రధాన అంశం రాజకీయమే అన్నది అందరికీ తెలిసిందే. అందుకే సీఎం జగన్ వైఎస్ షర్మిల భేటీ కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తన కొడుకు ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు కుటుంబ సమేతంగా తాడేపల్లికి వెళ్లారు షర్మిల. అరగంట పాటు సాగిన ఈ భేటీకి సంబంధించి లోపల ఏం జరిగిందన్నది బయటికి తెలియకపోయినా రాజకీయాలు మాట్లాడి ఉంటారన్న ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. అన్నను ఆత్మీయంగా తన ఇంట జరిగే వేడుకకు ఆహ్వానించిన షర్మిల వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టేందుకు, కాంగ్రెస్ జరిపే వ్యూహ రచనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పెద్దలంతా లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం వ్యూహాలు రచించనున్నారు. ఇందులో భాగంగా ఏపీ ఎన్నికలకు సంబంధించిన చర్చల్లో షర్మిల పాల్గొంటారు. అన్న పార్టీకి చెక్ పెట్టే వ్యూహ రచనల్లో కీలక పాత్ర పోషించనున్నారు. చేరికలు, ప్రచారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో అన్నయ్య, రాజకీయం రాజకీయమే అన్న తీరులో అడుగులు వేస్తున్నారు షర్మిల. ఓవైపు టీడీపీ జనసేన పొత్తు, మరోవైపు ఒకప్పుడు తాను వదిలిన బాణమే ఇప్పుడు తన వైపు దూసుకొస్తుండటంతో సీఎం జగన్ కు ముప్పేట దాడి మొదలైనట్లయింది. ఇప్పటికే జగన్ ఆయువు పట్టైన రాయలసీమలో దెబ్బ కొట్టేందుకు టీడీపీ, మరోవైపు కాపు సామాజిక వర్గం స్ట్రాంగ్ గా ఉండే ఉభయ గోదావరి జిల్లాలో సత్తా చాటేందుకు జనసేన వ్యూహాలు రచించడమే కాదు, అమలు కూడా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అవ్వడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమే. పేరుకు సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని ప్రకటించిన, ఆపరేషన్ జరిగిన ఇన్ని రోజుల తర్వాత వస్తున్నారంటే తెర వెనుక ఏదో జరుగుతుందన్న చర్చ మొదలైంది. కాస్త ఫ్లాష్ బ్యాక్ వెళితే బీఆర్ఎస్ ను దేశం మొత్తం విస్తరించే పనుల్లో భాగంగా మహారాష్ట్రలో కేసీఆర్ బాగా ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించారు. ఏ రాష్ట్రానికైనా పార్టీ అధ్యక్షుడిని నియమించకపోయినా ఒక్క ఏపీలో మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఆయన మాజీ జనసేన నేతే కాదు, కాపు సామాజిక వర్గం నేత కూడా. ఈ భేటీలో కాపుల ఓట్లు వైసీపీకి మళ్లించేలా ఏదైనా వ్యూహరచన చేస్తున్నారా అన్న అనుమానం కూడా ఉంది. నిజానికి కేసీఆర్ జగన్ దోస్తీకి సంబంధించి అనేక ప్రచారాలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు నాగార్జున సాగర్ వద్ద నీటి వివాదం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న టాక్ ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించి మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వివాదం జరిగిందన్న వాదనలు లేకపోలేదు. ఏపీ ఎన్నికల్లో కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన కూటమికి దక్కకుండా చేయడానికి జగన్ ఏదైనా స్కెచ్ వేశారా? అక్కడ బీఆర్ఎస్ నేతల సహకారం కోరతారా? రాజకీయ సలహాలు కేసీఆర్ నుంచి తీసుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతుంది. కాపు సామాజిక వర్గం ఓట్లపై కన్నేసిన సీఎం జగన్ జాతీయ జనసేన, జై భారత్ పార్టీలను తెర మీదకి తీసుకురావచ్చన్న ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. దీనికి తోడు ముద్రగడ, వంగవీటి రాధాలను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ ను కలవబోతుండడం, షర్మిల ఢిల్లీ వెళ్తుండడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి, ఎవరి వ్యూహాలు వికటిస్తాయోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.